ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాము. అయితే మీకు ఆసమ్ ప్లేస్ అయితే చూపించేస్తున్నాను ఈరోజు. సో ఇక్కడైతే తన్విక అయితే ఈ ప్లేస్కి వెళ్దామమ్మా అని చెప్పేసి చూపిస్తూ ఉంది. సో గణేష కూడా ఇక్కడ ప్రిపేర్ చేశారు చూడండి అని చెప్పి ఒక యాక్టివిటీ అయితే చూపిస్తూ ఉందన్నమాట. ఇదైతే మాల్లో అండి యాక్చువల్లీ. సో ఈ ప్లేస్ అయితే మాల్లో కిడ్స్కి అయితే పెడతారనమాట. 1/2 అవర్ 1 అవర్ అనేసి అలాగా. సో మేమైతే మాల్కి వెళ్ళాము. తన్వి ఎప్పటి నుంచో అడుగుతూ ఉండే లోపల. సో ఎప్పటి నుంచో ఇక్కడికి వెళ్ళాలి అని అడుగుతూ ఉండింది తన్వి. సో అందుకనేసి తనైతే చాలా ఎక్సైట్ అయిపోయింది. సో మేమైతే సరే 1/2 అవర్కి అయితే తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. సో లోపలికి వచ్చేసింది చక్కగా ఆడుకుంటూ ఉంది. ఫస్ట్ అయితే ఇనిషియల్గా అయితే చాలా భయపడింది, అసలు ఇక్కడ వెళ్ళాలి అని అంటే పడిపోతుంది అనేసి. సో ఇలా కొంచెం చిన్ని అడ్వెంచర్ లాగా అలాంటివి చేపిస్తే బెస్ట్ అండి కిడ్స్కి. సో ఎప్పుడైనా కానీ అంటే బాగా ఆడుకుంటే హెల్తీగా ఉంటారు యాక్చువల్గా కిడ్స్ అయితే. బట్ చిన్న అడ్వెంచర్స్ అయితే ఓకే, మరి హెవీ అడ్వెంచర్స్ అయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడైతే చక్కగా వచ్చేసి ఆడుతూ ఉంది. ఇదైతే ఆల్మోస్ట్ 550 అయితే తీసుకున్నారండి 1/2 అవర్కి. కాస్ట్ అయితే చాలా టూ మచ్ అండి. 1/2 అవర్కి 550 అంటే వాళ్ళు అటు ఇటు తిరిగే లోపల అయిపోతుంది. బట్ వన్స్ వెళ్ళాం కాబట్టి ఓకే, ఇంక తను అడుగుతుంది అనేసి వెళ్ళామన్నమాట. ప్రతిసారి ఇలాగా 1/2 అవర్ పెట్టి మనం వెళ్ళాలి అని అంటే చాలా కష్టమైపోతుంది. బట్ ఇన్స్టిట్యూట్ ఇలా బదులు పార్క్కి ఏమన్నా అక్కడ పార్క్లో గేమ్స్ ఉంటాయి కదా అలాంటివి, సో కిడ్స్ ఉండే ప్లేసెస్కి అలా తీసుకొని వెళ్తే పిల్లలు కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. సో ఇదైతే ఓకే, వన్స్ ఆర్ ట్వైస్ అయితే ఓకే అండి. బట్ ప్రతిసారి ఇదైతే మనం కిడ్స్కి అలవాటు చేసామంటే చాలా మనీ వైజ్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట. సో వాళ్ళు ఉండే 1/2 అవర్కి. బట్ రేర్గా ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయొచ్చు ఈ ప్లేస్ అయితే. తనైతే ఎంతో చక్కగా కిడ్స్ అందరూ అయితే వచ్చేసి చక్కగా ఆడుకున్నారనమాట. సో ఇక్కడైతే ఇలా ఉండడమే కాక ఇంకా పక్కన యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. నార్మల్గా అయితే యాక్టివిటీస్ కూడా చేయిస్తారండి. ఏదో ఒక యాక్టివిటీ అయితే చేయిస్తారు. అంతకుముందు ఎప్పుడో ఒక 1-2 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాము. అప్పుడైతే ఒక యాక్టివిటీ చేయించారు. ఒక జార్లో ఫిషెస్ అండ్ మార్బుల్స్ అలా అన్నీ వేసి కిడ్స్కి చెప్పి అలాగ చేపించారనమాట. యాక్టివిటీ చేయించడం అయితే నచ్చింది. బట్ ఇప్పుడైతే యాక్టివిటీ చేయించలేదు. ఊరికే ప్లే గ్రౌండ్ అలాగా అయితే ఉందన్నమాట. సో బాల్స్ ఇలాగా అన్నీ. సో ఇప్పుడైతే వచ్చేస్తుంది. తను అయితే ఇక్కడ చక్కగా అన్నీ ఆడుకుంటూ ఉంది. సో ఇక్కడ ఆడుతుంది. ఇదైతే ఎక్కువ జంప్ చేయడం అది కొంచెం ప్రాబ్లం అవుతుంది అని అంటారండి నార్మల్గా. సో కేర్ఫుల్, మీ కిడ్స్ ఎప్పుడైనా ఇలాంటి ప్లేస్కి వచ్చి ఇలాగా చేసుకోవాలి అని ఆడుకోవాలి అనుకుంటే. సో ఇక్కడైతే యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి, పజిల్స్ అయితే. సో తినైతే పజిల్స్ కూడా సెట్ చేసేస్తుంది. అక్కడి నుంచి పజిల్స్ దగ్గరికి వచ్చేసింది. సో ఇక్కడైతే చక్కగా డెకరేషన్స్ అన్నీ కూడా చేసేసారనమాట. చూడండి బ్యాక్ సైడ్ అయితే అందరు కిడ్స్ అందరూ ఆడుకుంటూ ఉన్నారు. సో హౌస్ లాగా వెజిటేబుల్స్ అలాగా అన్నీ పెట్టారనమాట. సో ఇదైతే తన కిచెన్ అంట. ఆడుతూ ఉంది, అన్నీ స్టోర్ చేసుకుంటూ ఉంది. సో ఇలా అయితే ఇంకా ఏంటంటే కిడ్స్తో పాటు ఎవరైనా ఒక్కరినైతే అలౌ చేస్తారండి లోపలికి వెళ్ళి వాళ్ళు ఆడుకునేటప్పుడు. సో మనమైతే గైడ్ చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే చాలామంది పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు వస్తూ ఉంటారు, ఆడుతూ ఉంటారు కాబట్టి సో ప్రాబ్లం ఏం రాకుండా ఉండడానికి ఎలాగా మనము అయితే వెళ్ళి చక్కగా చూసుకోవచ్చు. ఇప్పుడైతే చూడండి ఇక్కడ పెద్ద పిల్లలు అయితే వచ్చి ఆడుతూ ఉన్నారు కదా. సో కిడ్స్ని అలా మనం వదిలేసినప్పుడు వాళ్ళు గబక్కన పడినా కానీ సో ప్రాబ్లం అయిపోతుంది. సో చాలా కేర్ఫుల్గా అయితే ఉండాలి. సో నేనైతే పిల్లలు అలా వచ్చేసినప్పుడు అయితే వద్దు తన్విక రా అని చెప్పాను. సో తనైతే ఇంక ఇట్లా వచ్చేసి ఆడుకుంటూ ఉంది. సో కేర్ఫుల్గా అయితే ఉండాలండి తప్పకుండా. చిన్న పిల్లలకి అయితే తెలియదు కదండి, గబక్కన పడినా కానీ ఏమైనా ఫ్రాక్చర్ అయినా ప్రాబ్లం అవుతుంది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడైతే మినీదనమాట. సో మినీ దాంట్లో జారేస్తూ ఉంది చక్కగా, మళ్ళీ వెళ్తూ ఉంది. బాల్స్ అటు వెళ్తాను ఇటు వెళ్తానమ్మా, అటు వెళ్ళి ఆడుకుంటాను అంటూ ఉంది. సో మీ కిడ్స్ ఎప్పుడైనా అడిగితే వన్స్ ఆర్ ట్వైస్ అయితే మీకు అఫోర్డబుల్ అయితే ట్రై చేయండి.
లేకపోతే చక్కగా నియర్ బై పార్క్స్ ఉన్న వాకింగ్కి కానీ పిల్లలతో అలాగా స్పెండ్ చేయండి. సో మేమైతే వర్కింగ్ అండి, సో అందుకనేసి సాటర్డే సండేస్ అయితే మాకు ఫ్రీ ఉంటుందన్నమాట. సో అప్పుడైతే తను స్పెండ్ చేయాలి అని అనుకుంటూ ఉంటుంది. సో అందుకనేసి నన్ను అయితే లోపలికి తీసుకొని వెళ్ళింది. అన్నీ చక్కగా ఆడుకుంటూ ఉంది, అన్ని రిపేర్స్ కూడా చేస్తుంది. ఇది ఎలా తిప్పాలి అలా ఎలా తిప్పాలి అనేసి. సో తనైతే చాలా ఎంజాయ్ చేస్తుందండి. ఇక్కడైతే ఇంకా మాల్లో కొన్ని గేమ్స్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, సో అవి అయితే ప్లే చేసేసింది. 1 2 3 అలాగా 2 3 గేమ్స్ అలా ప్లే చేసేసి చక్కగా వచ్చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.